గోరా వినియోగి ప్రేక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మీ ఆదరణే మాకు మంచి బలం. మీరు మా కార్యక్రమాలను వీక్షించడమే మాలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇంకా మాకు ఉత్సాహం రెట్టింపు అవ్వాలంటే మీరు విన్న ఈ కార్యక్రమాల్ని మీ స్నేహితులకి, బంధువులకు కూడా చెప్పండి. ఇది మా విజ్ఞప్తి. ఆధార్, ఈరోజు ఈ పదానికి అర్థం తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. దీని అవసరం ప్రతి చోట ఉంది. కోర్టులు చెప్పినప్పటికీ కూడా మీరు ప్రతిదానికి ఆధార్ అడగకూడదని ప్రతి చోట కూడా ఆధార్ అడుగుతున్నారు. ఉద్యోగం కోసం వెళ్తే ఆధార్ ఇమ్మంటున్నారు, హోటల్కి వెళ్తే ఆధార్ ఇమ్మంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఆధార్. ఈ ఆధార్ మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. అంచేత ఆధార్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు మీరు ఆధార్ని ఆ నెంబర్లు మొత్తం అన్నీ కనపడకుండా ఉండేలా, చివరి నెంబర్లే కనపడేలా, మిగతా అన్ని ముందు నెంబర్లని ఎక్స్ఎక్స్ వచ్చేలాగా అడిగినా కూడా ఆధార్ కార్డు జనరేట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు మనకు కొత్తగా సేఫ్టీ కోసము గవర్నమెంట్ నిర్ణయించింది. సరే, ఈ విషయాలు చాలామందికి తెలియకపోవటం వల్ల ఆ నెంబర్ని దాయటం అన్నది ఎవరు చేసుకోవట్లా. కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చేసిన నిర్ణయం ఏంటంటే, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏవో మీ పాత వివరాలతో ఆధార్ కార్డు తీసుకున్నారు, 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోకపోతే ఆ పాత ఆధార్ కార్డులు అమల్లోకి ఉండవు ఇంకా అని చెప్పి అందరినీ ప్రెషరైజ్ చేసింది. దాని మూలంగా అందరూ కూడా నవీకరణ అంటున్నారు, అప్డేట్ చేయటం అన్నమాట. ఇది దానికోసం చేయిస్తారు. దానికి మళ్ళీ ఫీజు ఉంది. నవీకరణ ఫ్రీగా వచ్చేది కాదు. నవీకరణ కోసం మళ్ళీ వెళ్ళాలి, అక్కడ స్కాన్ చేసుకోవాలి, చేసుకుని 100 రూపాయలు వాళ్ళకి చెల్లించాలి. అది తీసుకున్న తర్వాత ఓ వారం 10 రోజుల తర్వాత మీకు ఆధార్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఆ విధంగా ఒక మహిళ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం కోసమని ఆ కేంద్రం, అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఏ కేంద్రం దగ్గరికి వెళ్ళవచ్చు. అది ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా ఇస్తామంటున్నారు. పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు, బ్యాంక్ బ్రాంచ్ కావచ్చు, ఇంకే ఇతర ప్రైవేట్ సంస్థన కావచ్చు. అక్కడ అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేయవలసినప్పుడు ఆ చేసేవాడు, ఆపరేటర్ ఏం చేయాలి అన్నది కూడా ఉంది. సరే, ఈవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవిడ ఆధార్ 100 రూపాయలు కట్టేసింది. సరేనమ్మా, మీరు వారం 10 రోజుల తర్వాత వస్తుంది, అప్డేట్ చేసుకుని మీరు అప్పుడు తీసుకుంది. కానంటే ఈవిడ అడిగింది, కాదు కదండి, నాకు ఒక్క ఫేస్ ఒకటే స్కాన్ చేశారు, మిగతా ఇవేమీ చేయలేదు, మరి అవుతుందంటే అవుతుందని మీరు వారం రోజుల తర్వాత చూసుకోండి అని చెప్పి పంపించేశాడు. అది పైగా ఒక బ్యాంక్ బ్రాంచ్. అది అవుతుందేమో అనుకుంది ఈవిడే. తర్వాత 10 రోజుల తర్వాత చేస్తే, నీ ఆధార్ అప్డేట్ సరిగ్గా జరగలేదు, దీంట్లో నీ ఐరిస్ స్కాన్ జరగలేదు, నీ బయోమెట్రిక్ స్కాన్ జరగలేదు, ఇవి లేకుండా ఆధార్ డౌన్లోడ్ కాదు. దాంతో మళ్ళీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి, ఏమండి మీరు వచ్చేస్తుందన్నారు, మళ్ళీ అదే అంటున్నారు వాళ్ళు, నేను ఆ రోజే మీకు చెప్పాను, నా ఐరిస్ తీసుకోలేదు మీరు, నా బయోమెట్రిక్ తీసుకోలేదని, వచ్చేస్తుందన్నారు, మళ్ళీ ఎలా అంటున్నారంటే, అవునా, అయ్యో అలాగైందమ్మా అని ఏదో చెప్పేసి, మరైతే మళ్ళీ ఇంకోసారి మీరు డబ్బు కట్టండి, డబ్బు లేకుండా మేము చేయడం లేదు, ఇంకో 100 రూపాయలు కట్టండి, ఈసారి అవన్నీ కూడా తీస్తామని. ఎవరిది పొరపాటు? ఆ పొరపాటుకి మళ్ళీ 100 రూపాయలు ఈ వినియోగదారురాలే కట్టాల్సి వచ్చింది. సరే, అది కట్టిన తర్వాత మళ్ళీ తీశాడు. ఫేస్ రికగ్నిషన్ వచ్చింది, ఐరిస్ రికగ్నిషన్ వచ్చింది, బయోమెట్రిక్ రికగ్నిషన్ వచ్చింది. ఆ 3 తీసి సరే వెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అప్డేట్ అయ్యి డౌన్లోడ్ అయ్యి వచ్చింది. కానీ ఈమె కొంచెం అసర్టివ్ కన్స్యూమర్. 2 సార్లు తీసుకోవడమే కాకుండా ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ తిరగాల్సి వచ్చింది చుట్టూరు. అది ఈమెకు కొంచెం అయిష్టంగానే అనిపించింది. కన్స్యూమర్ కమిషన్కి వెళ్ళి, ఈ రకంగా నన్ను ఇబ్బందులకు గురి చేశారు, నా దగ్గర ఎక్స్ట్రాగా 100 రూపాయలు తీసుకున్నారు అని చెప్తే, ఆ విషయం మీద కన్స్యూమర్ కమిషన్ కొద్దిగా కోపం ప్రకటించి, నీకు ఆ పర్మిషన్ లేదు, 2 సార్లు డబ్బు వసూలు చేసి నువ్వు అప్డేట్ చేసావు, అది మొట్టమొదటి తప్పు, డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అది. అది కాక ఆవిడని మానసికంగా వేధించావు నువ్వు. ముందే చెప్పినప్పుడు ముందు ఎందుకు నువ్వు అలర్ట్ కాలేదు? వస్తుందన్నావు కదా, అప్డేట్ అయిపోద్దన్నావు కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకో 100 రూపాయలు తీసుకున్నావు కదా. ఆ ఎక్స్ట్రా తీసుకున్న 100 రూపాయలు కాక ఆవిడకి మానసిక క్షోభ కలిగించినందుకు గాను మరో 20,000 పరిహారంగా ఇప్పించమని చెప్పి ఆదేశించడం వల్ల ఆ మహిళ ఆ 20,000 కూడా పరిహారంగా పొందింది. ఆ 100 రూపాయలు తిరిగి వచ్చేసినాయి.
ఈ విధంగా వినియోగదారుడు గనక పట్టుదలగా ఉంటే అతను చేయలేదంటూ ఏమి ఉండదు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.